చాలా గర్వంగా అనిపించింది. సాటి తెలుగు వ్యక్తి, అందులో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన వ్యక్తి. ఈ తరంలో అంటే మన తరంలో మనం చూసిన భారతదేశం నుంచి మన మన దేశం తరఫున వివిధ సభల్లో, సంఘాలలో, వివిధ వేదికలలో మాట్లాడిన గొప్ప వ్యక్తి. సో, అతను మాట్లాడడము, అక్కడున్న సెనేటర్స్ అందరూ ఇంక్లూడింగ్ అమెరికా అధ్యక్షుల వారితో సహా అందరూ చప్పట్లు కొట్టడం, సాటి తెలుగువానిగా నేను గర్వపడతాను ఆ విషయంలో. సో, కే. పాల్ గారు ఖచ్చితంగా ఆయన గొప్ప వ్యక్తి, అందులో అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏందంటే ఆయన రాజకీయాలకి రావడం, లేకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది ఆయన మీద బురద జల్లే వ్యవహారాలు చేయడము, లేదా ఆయన కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులుగా ప్రవర్తించడం, ఇవన్నీ తీసి పక్కన పెడితే యాజ్ ఎ పీస్ మేకర్గా ప్రపంచానికి శాంతి సందేశం పంపించే ప్రక్రియలో భాగంగా ఆయన ఎప్పుడు శాంతి గురించే మాట్లాడారు తప్పిస్తే, ప్రపంచ శాంతి గురించి మాట్లాడారు తప్పిస్తే, ఆయన ఏం మతం గురించి కానివ్వండి, లేకపోతే మత ప్రచారం గురించి కానీ చేసే సందర్భాలు ఏం కనపడలేదు. అట్లీస్ట్ లాస్ట్ 15-20 yearsగా ఆయన దగ్గరగా చూసే అనుభవంతో చెప్తున్నాను నేను. సో, ఖచ్చితంగా మనం గర్వించాల్సిన విషయం. ఒక తెలుగువాడిగా ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఒక రోజువారీ కూలీగా జీవితాన్ని ప్రారంభించి, అక్కడి నుండి ఈ సంస్థను స్థాపించి కొన్ని లక్షల మందిని సమీకరించి, సొంత విమానాలు ఏర్పరచుకొని, వివిధ యుద్ధాలు జరిగిన ప్రాంతాలకు ఆహార సామాగ్రిని పంపించి, ఆయన మామూలు విషయం కాదు. ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సనాలిటీ అట్ ఆల్. ఈజ్ అ వెరీ బిగ్ గ్లోబల్ పర్సనాలిటీ. కాకపోతే దురదృష్టవశాత్తు మనం తెలుగు వాళ్ళని గుర్తించలేదు, ప్రపంచం గుర్తించింది, అంతే తేడా. డొనాల్డ్ ట్రంప్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అలాంటి ట్రంప్ ఈయన్ని గెస్ట్ స్పీకర్ గా పిలిచారు సెనేట్ లో మాట్లాడడానికి. ఆ తర్వాత ఆయన స్పీచ్ తర్వాత కూడా చక్కగా క్లాప్స్ కొట్టారు, అభినందనలు తెలిపారు. అయితే ఒక ట్రంప్ లాంటి వ్యక్తే మన తెలుగువాడైన ఆయన స్పీచ్ కి మెస్మరైజ్ అయిపోయారు. అయితే ఇది ఒక మత ప్రబోధకుడుగా ఆయన చేసిన స్పీచ్ కా, లేదు అంటే ఆయన నిర్ణయాలు, లేదంటే ఆయన తీసుకుంటున్న వివరణ, వాటన్నిటి గురించి అంటారా? మీరు ఆయన్ని పిలిచింది మటుకు మత ప్రబోధకుడుగానే పిలిచారు, లేకపోతే పీఠాధిపతిని పిలవలేదు. క్రిస్టియన్ మిషనరీ సంబంధించిన వ్యక్తిని పిలిచారు. ఈ విషయంలో నిర్బంధంగా ఉండాలి, మనం క్లియర్ గా చెప్పాల్సి ఉంటుంది. హీస్ బీన్ కాల్డ్ యాజ్ ఎ రిలీజియస్ ప్రీచర్. వేరే మతస్థులను పిలవలేదు అక్కడికి. హిందూ మతస్థులని లేకపోతే ఇస్లామిక్ మతస్థులను పిలవలేదు, అతని క్రిస్టియన్ మతస్థులను పిలిచారు. ఎందుకంటే ఆ సెనెట్లో ఉన్న వ్యక్తులు మత ప్రబోధం పిలిచే వాళ్ళకు ఉంది, ఆ పరంపర ఉంది కాబట్టి పిలిచారు, వెళ్ళారు. బట్ హీ డిడ్ నాట్ స్పోక్ అబౌట్ రిలీజియన్ దేర్. హీ స్పోక్ అబౌట్ గాడ్స్ వర్డ్. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన శాంతి సందేశాన్ని ఇచ్చారు, యుద్ధాలు ఆపమని చెప్పారు, శాంతి స్థాపన జరగాలని చెప్పారు. సో, అక్కడ మతం తరఫున పీఠం పిలిచినా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడింది శాంతి సంబోధనే. సో, శాంతి అనేది అన్ని మతాలకు వర్తిస్తుంది. అది ఇరాన్ లో జరుగుతున్న హింసకు వర్తిస్తుంది, మన దేశంలో శాంతికి వర్తిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతికి ఒక శాంతి సందేశం పంపడం అనేది గొప్ప విషయం. అది ఇప్పుడున్న సందర్భంలో మనం చూస్తే, గతంలో అమెరికా అధ్యక్షుల దగ్గర 10,000 రూపాయలకు 15,000 రూపాయలకు అదొక ప్రోగ్రామ్ ఉంటుంది, $10,000 కట్టి ఫోటో దిగే డాలర్లు ఉంటుంది. ఇక్కడ ప్రచారాలు చేసుకున్నారు చాలా మంది నాయకులు, యువ నాయకులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి. మనం దీన్ని విమర్శించాల్సిన అవసరం కూడా. ఆ అధ్యక్షుడు నాకు ప్రత్యేక ఆహ్వానం పంపించాడు, నాతో కూర్చొని కాఫీలు తాగాడు, నాతో మీటింగ్ పెట్టాడని చెప్పి ఆ ప్రచార కార్యక్రమంలో చాలా మంది ఒక ఫోటో దిగి దాన్ని ప్రచారం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షులతో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో దిగి దాన్ని భయంకరంగా ప్రచారం చేసుకున్నారు మన దగ్గర. అలాంటిది అమెరికా అధ్యక్షుడు స్వయంగా నిలబడి ఒక వ్యక్తికి, ఒక తెలుగు వాడికి చప్పట్లు కొట్టడం అనేది గొప్ప విషయం, మనందరం గర్వించాల్సిన విషయం అది. సో, హీ డిడ్ నాట్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ రిలీజియన్, హీ స్పోక్ అబౌట్ ది పీస్. యుద్ధం ఆపాలి, యుద్ధాలు జరగకూడదు అనే విషయాన్ని ఆయన చెప్పారు తప్పిస్తే, క్రైస్తవ మతంలో ఉంది శాంతి, సహనం, వీటి గురించి ఉంది కాబట్టి అది మతంగా కనపడుతుంది మనకు. క్రైస్తవం పుట్టిందే శాంతి, సహనం, రకరకాల వివిధ మానవత్వం తాలూకు అంశాల మీదనే పుట్టింది. మత ప్రాచుర్యం పొందింది కూడా ఆ అంశాల మీదనే. క్రైస్తవ ప్రపంచం చాలా చేస్తుంది, అనుమానించాల్సింది లేదు. ఈయన హీ స్పోక్ అబౌట్ ది పీస్. If somebody attributes towards its religion, that's up to their perspective. దాని మత కోణంతో కాదు, పిలిచింది మఠాధిపతులు, బట్ ఈ శాంతి సందేశాన్ని మత కోణంతో కాకుండా మానవత్వ కోణంతో చూడాల్సి ఉంటుంది.